గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీం అనుమతి, లక్షల్లో నష్టపోయామన్న వ్యాపారులు. సిటీలో ప్రారంభోత్సవాలతో కేటీఆర్ బిజీ, ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శ. జనంతో కిటకిట్లాడిన గోల్డ్ షాప్స్, పెరిగిన సిల్వర్ కాయిన్స్ కొనుగోళ్లు. నోరూరిస్తున్న దివాళీ స్పెషల్ స్వీట్స్, బేగం బజార్ పేనీలకి సిటీ జనం ఫిదా. సాలార్జంగ్ మ్యూజియం కి జనం క్యూ, కరోనా నిబంధనలతో విజిటర్స్ కి అనుమతి. ఇక అప్డేట్స్ చూస్తే హైకోర్టు ఆదేశాలను సవరిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో క్రాకర్స్ వ్యాపారులకు ఊరట లభించింది. ఎన్జీటీ మార్గదర్శకాలను పాటిస్తూ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని చెప్పింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పటికిప్పుడు గ్రీన్ క్రాకర్స్ ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు వ్యాపారులు. లక్షలు ఖర్చు చేసి సరుకు తెచ్చుకున్నామని అమ్ముడు పోకపోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. రాష్ట్రంలో క్రాకర్స్ బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును సవరిస్తూ గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి ఇచ్చింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు పటాకులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రంలో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి సుప్రీం అనుమతినిచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు గ్రీన్ క్రాకర్స్ ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు వ్యాపారులు. లక్షలు ఖర్చు చేసి సరుకు తెచ్చుకున్నామంటున్నారు. సరుకు అమ్ముడు పోకపోతే తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. స్టాల్స్ అందరూ పెట్టేసి కొంచెం ఏదో లాభాపేక్షలో ఊహించారు. బట్ ఈ పరిస్థితి హఠాత్ పరిణామం వల్ల ఇప్పుడు కొనేవాళ్ళు కూడా ముందుకు ఎవరు రారు. ఇప్పుడు 5,000 కొనేవాళ్ళు 2,000 కొండి, 2,000 కొనేవాళ్ళు 1,000 కొంటే మేము కొంటారు. అందరు క్రాకర్స్ పండుగ దివాళీ అందరూ ఎంజాయ్ చేయాలి కాదండి. బట్ ఏంటంటే ఈ ఆంక్షలతో ఎవరు ప్రజలు ముందుకు వస్తారో మేమే ఆందోళనకు ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కోసము పర్మిషన్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ క్రాకర్స్ అనేది వాళ్ళు తయారు చేస్తే మాకు అమ్మడానికి ఉంటుంది. 2 years నుండి గ్రీన్ క్రాకర్స్ అని వింటున్నాం తప్ప మేము ఎక్కడ చూడలేదండి ఇప్పటివరకు. క్రాకర్స్ బ్యాన్ పై కొన్ని చోట్ల స్థానిక పోలీసులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. తమకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే స్టాక్ తెచ్చుకునే వాళ్ళం కాదంటున్నారు వ్యాపారులు. అన్ని రకాల నిబంధనలతో షాపులు పెట్టుకున్న తర్వాత పండక్కి ఒక్కరోజు ముందు నిషేధం విధించడం సరికాదంటున్నారు. మాకు 15 రోజుల ముందు డీసీపీ గారితో సమీక్షా సమావేశం జరిగింది. దాంట్లో ఏంటంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. క్రాకర్స్ షాప్ కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, వాటర్ డ్రమ్స్ కానీ లేకపోతే ఫైర్ బకెట్స్ కానీ ఏవేవి ఇంప్లిమెంట్ చేయాలనేది మాకు ఇవ్వడం జరిగింది. కానీ బ్యాండ్ అనేది లేకపోతే లైసెన్స్ జారీ చేయకపోవడం అనేది కూడా జరగలేదు. ప్రతి షాపు వాళ్ళు కూడా 2 లక్షలు 3 లక్షల రూపాయల వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళ బంగారం కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ తాకట్టు పెట్టుకొని ఈరోజు వచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారము పోలీసు వాళ్ళు వచ్చేసి నిన్నటి సంధి మమ్మల్ని గేట్లు బంద్ చేసి తాళాలు వేసేసి అమ్మొద్దని అన్నారు. హైదరాబాద్ బాగంబర్పేటలో క్రాకర్స్ కొనడానికి వస్తున్న కస్టమర్లను దగ్గరుండి పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవంటూ బిజినెస్ చేయకుండా అడ్డుకున్నారు. బిజినెస్ చేయకపోతే అప్పు చేసి తెచ్చుకున్న డబ్బు ఎలా తీర్చాలంటున్నారు వ్యాపారులు. హిందూ పండుగ టైంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ వాళ్ళు పబ్లిక్ వస్తున్నా కూడా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి వాపస్ పంపించేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ కస్టమర్స్ వస్తారా రారా అన్న నమ్మకం మాకు లేదు. మాకిప్పుడు కొంచెం టెన్షన్తోనే మేము బిజినెస్లు చేస్తుంటాము. క్రాకర్స్ కాల్వద్దు, క్రాకర్స్ అమ్మొద్దు అని చెప్పి ఈ రకంగా నెగిటివ్ ప్రాపగండా చేస్తే వచ్చే వాళ్ళు కూడా రావద్దనే డిసైడ్ అవుతారు. మాకు ముందు నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్గా ఏది మాకు స్టాక్ తేవద్దని కానీ ఏది అన్ని పర్మిషన్స్ ఓకే అయిపోయినాయి, ఎన్ఓసీస్ ఓకే అయిపోయినాయి, పోలీస్ పర్మిషన్స్, ఫైర్ అన్ని తెచ్చుకున్న తర్వాత మేము స్టాక్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మాకు కస్టమర్స్ వస్తారన్న నమ్మకం కూడా మాకు లేదు. మాకు డైరెక్ట్ వస్తే స్టాక్ ఇలా దింపుకుంటే వీళ్ళు సేల్ చేసుకుని ఏదో వెళ్ళిపోతారు. ఎన్నెన్నో చేసుకొని తెచ్చుకొని పెట్టుకొని ఉంటారు. వాళ్ళ పరిస్థితి అయింది మొత్తం మూపించేసాను నిన్నటి నుంచి. ఇప్పుడు ఈ రియాక్షన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. మెయిన్ ఇప్పుడు లాస్ అవుతున్న సిచ్యువేషన్లలోనే ఉంది. ప్రతి పండుగకు అబ్జెక్షన్ చేస్తున్నారు. హిందూ పండుగకు, గణేష్ల పండుగకు అబ్జెక్షన్ చేసిండ్రు, దుర్గామాత పండుగకు అబ్జెక్షన్ చేసి, ఇప్పుడు దీపావళికి అసలు ఎవ్రీ టైము ఓన్లీ హిందువులకి ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? అసలు ఎట్లా అయిపోయిందంటే ఒక చిన్నపిల్లల ఆటలాగా అయిపోయింది గవర్నమెంట్కి. ఒకసారి జియో వేయడం, తర్వాత ఒకసారి ఏమో క్రాకర్స్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు. అన్నీ మేము చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు పర్మిషన్ ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్పి పోలీసు వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించేసి ఈ విధంగా కించపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా క్రాకర్స్ వ్యాపారులను మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
వరుస ప్రారంభోత్సవాలతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో బిజీగా గడుపుతున్నారు. వారం రోజులుగా గ్రేటర్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇవన్నీ చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండటంతో మంత్రి కేటీఆర్ సిటీలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీ అయ్యారు. జీహెచ్ఎంసీ, హెచ్ఆర్డీసీఎల్ విభాగాల్లో పూర్తయిన పనులను ప్రారంభించారు. మరికొన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు. మరో వారంలో నోటిఫికేషన్ వస్తుండటంతో వరుస కార్యక్రమాలు చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, కట్టెల మండి, గడీకి ఖబర్ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కానీ వాటిల్లో ఇప్పటి వరకు కరెంట్, నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. అయినా ఎన్నికల కోసమే తొందరగా ప్రారంభించారని జనం మండిపడుతున్నారు. తర్వాత ఖైరతాబాద్ జోన్, షేర్లింగంపల్లి జోన్ల పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ కంప్లీట్ చేసిన లింక్ రోడ్లను ప్రారంభించారు కేటీఆర్. జీడిమెట్ల దగ్గర జీహెచ్ఎంసీ నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ ప్రారంభించారు మంత్రి. ఈ ప్లాంట్ దుమ్ము ధూళితో గతంలో ఓ బాలుడు చనిపోయాడని మండిపడుతున్నారు అక్కడి జనం. జవహర్ నగర్ డంపింగ్ యార్డు దగ్గర పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ప్రారంభించారు మున్సిపల్ శాఖ మంత్రి. ఇక్కడ 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జవహర్ నగర్ కు చెత్తను తరలించేందుకు రామ్కీ సంస్థ ఏర్పాటు చేసిన 55 అధునాతన వాహనాలను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సంజీవయ్య పార్కు దగ్గర ట్రాన్స్ఫర్ సెంటర్ ను ఇనాగ్రేట్ చేశారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గంలో 6 కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. బల్కంపేట దగ్గర నిర్మించిన శ్మశాన వాటికను ప్రారంభించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, లైబ్రరీ ఓపెన్ చేశారు. థీమ్ పార్క్, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కు మంత్రి తలసానితో కలిసి శంకుస్థాపన చేశారు కేటీఆర్. నగరంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. కరెంటు కష్టాలు అనేది ఇప్పుడు లేవు, మంచినీటి కష్టాలు లేవు, రహదారులు ఎస్ఆర్డిపి రూపంలో, సిఆర్ఎంపి రూపంలో, కొత్త లింక్ రోడ్ల రూపంలో బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ ఉపయోగపడే ఈ బల్కంపేట శ్మశాన వాటికి దాదాపు 3.5 కోట్ల రూపాయలతో గతంలో ఎట్లా ఉండేది ఈ ప్రాంతం, ఈ రోజు ఎట్లా ఉందో మీ కళ్ళ ముందే మీకు కనబడతా ఉన్నది. గతంలో ఎవరూ హైదరాబాద్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేటీఆర్ విజన్ ఉన్న నాయకుడన్నారు. ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా చాలా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో సనత్ నగర్ లోని 55 పార్కులను మరింత డెవలప్ చేస్తామన్నారు తలసాని. ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా ఉన్నా గానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇంత ముందు చూపుతో ఆలోచించి ఎన్ని వందల కోట్లైనా కానీ ఖర్చు పెట్టి కార్యక్రమాలు తీసుకుంటామంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మన యువ నాయకులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి తప్ప ఎవ్వరు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి హైదరాబాద్ ని డెవలప్ చేసినటువంటి దాఖలాలు లేవు. జీహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తుండటంతో మంత్రి కేటీఆర్ రెగ్యులర్ టూర్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న అనేక పనులు కంప్లీట్ కావడంతో వాటిని అందుబాటులోకి తెస్తున్నామంటున్నారు టీఆర్ఎస్ నేతలు. మజ్లిస్ ఓ చిన్న పార్టీ అన్న వాళ్లకు బీహార్లో విజయం సాధించి చూపించామన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. మజ్లిస్ పార్టీ తెలంగాణకే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే అన్ని ఎన్నికలకు మజ్లిస్ పోటీ చేస్తుందని అన్నారు అక్బరుద్దీన్. పాత బస్తీలో వరద బాధితులకు సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయాన్ని అందజేశారు. తాము బతికి ఉన్నంత వరకు చాంద్రాయన గుట్టలో ఆకలి చావులు ఉండవన్నారు అక్బరుద్దీన్. కేవలం 8 రోజుల్లోనే పాత బస్తీలో వరద ముంపు ప్రాంతాల్లో 10,000 టన్నుల చెత్తను తొలగించామని చెప్పారు. हम ऑटोज के मालिकीन की भी मदद करेंगे. 36 ऐसे ऑटोज हैं जो मुतासर हुए. हमारी इंक्वायरी के बाद हम उन ऑटो वालों को, हम उन मुतासरीन की भी मदद कर रहे हैं. और 29 किराना स्टोर, 29 किराना स्टोर हैं जिनमें पानी दाखिल होने की वजह से उनका सामान मुतासर हुआ. हम आज उन 29 किराना स्टोर्स, वो जनरल स्टोर जो छोटी दुकानें हैं महलों में, बस्तियों में, हम उनको भी आज अपनी जानिब से मदद कर रहे हैं. मगर मैं आपसे यही कहूंगा कि जो लोग आज हम पे तनकीद करते हैं या हम पे इल्जाम लगाते हैं, मैं उनसे पूछना चाहता हूं, क्या तुमने इतना काम किया? अगर तनकीद करना है तो जरूर करो कि मुनज़्ज़म हो जाओ, मुत्तहिद हो जाओ, एक मरकज़ सियासी पे जमा हो जाओ, अपनों को पहचानो. बिहार में 9 मुंतखबा मजलिस के अराकीन असेंबली को
दिल की गहराइयों से मुबारकबाद देता हूं और उम्मीद करता हूं कि यह एतमाद का सिलसिला और आगे बढ़ेगा और हम कामयाब को हमारे काम को कबूल करें और आखिरत में గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. నగరంలోని 30 సర్కిల్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, వార్డుల కార్యాలయాల్లో ఈ ఓటర్ల జాబితాను డిప్యూటీ కమిషనర్లు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లోనూ తుది జాబితాను ఉంచారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఫారం 6 ద్వారా అసెంబ్లీ ఎలక్టోరల్ అధికారి దగ్గర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేదాకా అప్లై చేసుకోవచ్చు. గ్రేటర్లోని 150 వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించారు రిటర్నింగ్ అధికారులు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఈ నెల 17లోగా సమర్పించాలి. ఈ క్లెయిమ్లను పరిశీలించిన తర్వాత ఈ నెల 21న రిటర్నింగ్ అధికారులు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారని ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. దీపావళి కావడంతో సిటీలో మళ్లీ పూల రేట్లు అమాంతం పెరిగాయి. లక్ష్మీ పూజ, ఇల్లు, షాపుల అలంకరణ కోసం భారీగా పూల కొనుగోలు చేస్తున్నారు జనం. ఇక్కడ పూల సాగు తగ్గటము, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగటంతో పూల రేట్లు పెరిగిపోయాయి. దీపావళి సందర్భంగా నగరంలోని పూల మార్కెట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలతో పూల పంట తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి పూల బండ్లు సిటీ మార్కెట్ కు వస్తున్నాయి. బెంగళూరు నుంచి తెల్ల చామంతి, గులాబీ, బొకే ఫ్లవర్స్ వస్తున్నాయి. చేవెళ్ల, కదిరి నుంచి కనకాంబరాలు, శంషాబాద్, శామీర్పేట, రాజమండ్రి నుంచి బంతి, చామంతి, లిల్లీ పూలు గుడివల్కాపూర్ మార్కెట్ కు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పూలు ఎక్కువగా రావడంతో వీటి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ బంతి 120 నుంచి 150 రూపాయలు, టైగర్ రోజ్, సెంట్ రోజ్, కలర్ రోజ్ కేజీ 150 నుంచి 180 రూపాయలు, లిల్లీ పూలు కేజీ 250 నుంచి 300 రూపాయలు, కనకాంబరాలు కేజీ 1800 నుంచి 2000, చామంతి కేజీ 300 నుంచి 350 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇక భారీ వర్షాలతో పూల పంటలు నష్టపోయాయంటున్నారు రైతులు. ఇతర రాష్ట్రాల నుంచి పూలు వస్తుండటంతో రేట్లు పెరిగాయంటున్నారు. పండుగ 3 రోజులు పూలకు ఫుల్ డిమాండ్ ఉంటుందంటున్నారు వ్యాపారులు. రేట్లు ఎక్కువగా ఉన్నా సేల్స్ బాగున్నాయని చెబుతున్నారు. గిరాకులు పోయిన సంవత్సరం చేశారు, 2 డబ్బాలు ఉన్నది మంచిగా అవుతుంది. పోయిన సంవత్సరం కంటే ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, పంట నష్టమైనందుకు డబల్ పంట తక్కువ వచ్చింది, డబల్ రేట్ అమ్ముతున్నారు. పోయిన సంవత్సరం 50 అమ్మితే ఈసారి 100 అమ్ముతున్నారు. అట్లా వర్షం గురించి ఇబ్బందిగా అయింది. వర్షం పడి చాలా సెండ్ గులాబ్ అమ్ముతున్నారు, లోకల్ గులాబ్ అమ్ముతా, మళ్ళీ మొగలు అమ్ముతా, వేరే వాళ్ళు అమ్ముతలేదు. గిరాక్ మంచిగా ఉన్నది. లేదా ఎప్పుడు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు గిరాక్ కూడా ఎక్కువ ఉన్నది. గిరాక్ కూడా పైసలు కూడా మంచి రేట్ కూడా మంచిగా పోతుంది. లాక్డౌన్ లో అది వర్షం పడింది కదా, అందుకోసంకే రేట్ పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర చాలా దూరం నుంచి వచ్చింది. చువళ్ళ, ఇది మొయినాబాద్, వహారాబాద్ అంటూ లోకల్ గులాబీ బంతికి చాలా వస్తుంది లోకల్ దగ్గర. మరోవైపు మార్కెట్ లో పూలు కొనాలంటేనే భయంగా ఉందంటున్నారు జనం. పండుగ ఉండటంతో రేట్లు బాగా పెంచారంటున్నారు. పూజలు, నోములు ఉండటంతో రేట్లు ఎక్కువ ఉన్నా కొంటున్నామని చెబుతున్నారు. చాలా రేట్లు ఉన్నాయి ఈసారి, ఫుల్ అన్నిటికీ రేట్స్ ఎక్కువైనాయండి. ఫుల్ ఏది తక్కువ లేదు. కొబ్బరికాయలు కూడా 20 ఇస్తారు, 30 అయిపోయినాయి. పూలు అయితే ఇప్పుడు 400 అంటున్నారు. 400 ఎప్పుడు అమ్మలేరు ఇట్లా ఇంతమంది. చాలా రేట్లు. పండుగ ఒక్కరోజే ఉండటంతో పూల మార్కెట్లు జనంతో రద్దీగా మారాయి. నగరంలో దివాళీ స్పెషల్ స్వీట్లు నోరూరిస్తున్నాయి. వెరైటీ స్వీట్స్ తో కస్టమర్లని అట్రాక్ట్ చేస్తున్నారు వ్యాపారులు. దీంతో స్వీట్స్ కొనడానికి షాపులకి క్యూ కడుతున్నారు జనం. లాస్ట్ ఇయర్ తో పోల్చితే ఈసారి డ్రై ఫ్రూట్స్ తో చేసిన స్వీట్స్ కి మంచి డిమాండ్ ఉందంటున్నారు. క్రాకర్స్ లా తయారు చేసిన స్వీట్స్ షాపుల్లో ఆకట్టుకుంటున్నాయి. దివాళీ దగ్గర పడటంతో సిటీలోని స్వీట్ షాపులన్నీ వెరైటీలతో నోరూరిస్తున్నాయి. వీటిని కొనడానికి షాపులకి జనం క్యూ కడుతున్నారు. మరోవైపు ఫెస్టివల్ స్వీట్స్ తయారీలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ తో పోల్చితే ఈసారి డ్రై ఫ్రూట్స్ తో చేసిన స్వీట్స్ కి మంచి డిమాండ్ ఉందంటున్నారు. డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు రోల్స్,
కాజు కట్లీ, పిస్తా రోల్స్ లాంటివి ఎక్కువగా సేల్ అవుతున్నాయి అంటున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే గానీ కావాల్సిన స్వీట్స్ దొరికే పరిస్థితి ఉందంటున్నారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం డ్రై ఫ్రూట్ గిఫ్ట్ ప్యాకింగ్ వైపు ప్రజలు బాగా మళ్ళుతున్నారు. ప్రీ ప్యాకెడ్ గిఫ్టింగ్ వైపు బాగా మొగ్గు చూపిస్తున్నారు. అప్పటికప్పుడు కౌంటర్లో ఉన్న స్వీట్ల కంటే కూడా ప్యాకెడ్ ఫుడ్ ఇండస్ట్రీకి ప్యాకెడ్ గిఫ్ట్ ఐటమ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈ మిఠాయి రంగంలో ఈ సంవత్సరం ఎవరు కాస్ట్ పెంచలేదండి. ఎవ్రీ ఇయర్కి ఒక 10%, 5% అలా పెంచుతారు. ఈ సంవత్సరం ఎవరు కాస్ట్ పెంచలేదు, అదే రేట్తో ఇచ్చేస్తున్నారు. హెల్త్ కాన్షియస్ ఒకటి బాగా పెరగడం వల్ల డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అంటే డ్రై ఫ్రూట్ అంటే దానివల్ల ఇది ఇమ్యూనిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్ వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ తో పాటు చాక్లెట్స్ కి కూడా మంచి డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. పిల్లలకి నచ్చేలా కస్టమైజ్డ్ చేసి రెడీ చేస్తున్నామంటున్నారు. షుగర్ ఫ్రీ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంచామంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో 7 నెలలుగా బిజినెస్ లేదని, ప్రస్తుతం సేల్స్ బాగున్నాయంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది రేట్స్ కూడా పెరగలేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిసారిలా ఈసారి స్వీట్ డిమాండ్స్ బాగానే ఉన్నాయి. పాండమిక్ వల్ల కొంచెం తక్కువ ఉంటుందని అనుకున్నాము, ఉంది. అయినా 70 to 75% రీచ్ అవుతుంది బిజినెస్. ఐటీ సెక్టర్స్ అవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల కొంచెం ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అవి కాకుండా ప్రీ బుకింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ప్రతిసారిలా ఈసారి కూడా ఉన్నాయి. అవి కాకుండా కొత్త వెరైటీ ఆఫ్ స్వీట్స్ కూడా ఈసారి చేస్తున్నాము. మెల్లమెల్లగా బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. డ్రై ఫ్రూట్ స్వీట్స్ చాలామంది డ్రై ఫ్రూట్ స్వీట్సే ప్రిఫర్ చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఇవాళ రేపట్లో అవి నడుస్తుంది. స్వీట్స్ కాకుండా చిన్నపిల్లల కోసం క్రాకర్స్ లాంటిది చాక్లెట్స్ ఇంకా మేము చేసాము. గిఫ్ట్ హ్యాంపర్స్, జంబో ప్యాక్స్, స్వీట్స్తో కొంచెం కారా, దాంతో సహా చాక్లెట్స్. పిల్లలు ఇంకా అందరు తినడానికి ఫ్యామిలీలో అందరు కొన్నోళ్ళకి స్వీట్స్ ఇష్టం ఉంటుంది, కొంచెంకి షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉంటుంది మన దగ్గర. చాక్లెట్స్తో సహా షుగర్ ఫ్రీ స్వీట్స్, కారా ఇంకా మన దగ్గర. ఈసారి స్పెషల్ స్వీట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ ను గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు నగరవాసులు. పండక్కి 10 రోజుల ముందు నుంచే ప్రీ బుకింగ్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఒకేసారి ఎక్కువ ఆర్డర్ చేస్తే మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నట్లు చెప్పారు. పండక్కి 3 రోజుల ముందు నుంచే బంధువులు, స్నేహితులకి స్వీట్స్ ఇస్తామంటున్నారు జనం. The quality of sweets are very good over here, and most probably I've been in city since 12 years. Ikkadunna sweet quality is very good, and they made with pure ghee, which is really nice. And second thing is the quantity makes feel different for the customer. I mean they take care of customers as well. The committed dates and all. ఇచ్చిన కమిట్మెంట్ డేట్లను they will deliver. Yeah, combo pack also very good. The combo packs attract customers, and it feel good when we are gifting to someone. So we are preferring combo with sweets and dry fruits. దివాళీ సందర్భంగా క్రాకర్స్ లా తయారు చేసిన స్వీట్స్ షాపుల్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. హైదరాబాద్ స్పెషల్ స్వీట్స్ లో పేనీలకు స్పెషాలిటీ ఉంది. దీపావళి పండుగకు ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా పేనీలకు ఉండే గిరాకీ వేరు. ఫెస్టివల్ కి 15 రోజుల ముందు నుంచే బేగం బజార్లో వీటి సేల్స్ మొదలవుతాయి. పండుగ ఒక్కరోజే ఉండటంతో అన్ని స్వీట్ షాపుల్లో పేనీలు ఫుల్ సేల్ అవుతున్నాయి. దీంతో సిటీ మార్కెట్లో వీటికి గిరాకీ పెరిగింది. హైదరాబాద్ స్పెషల్ స్వీట్స్ లో పేనీలు ఒకటి. రంజాన్ పండుగకు షీర్ కుర్మాకి ఎంత ప్రత్యేకత ఉంటుందో దీపావళికి పేనీల స్వీట్ కి కూడా అంతే స్పెషాలిటీ ఉంటుంది. పండుగ సందర్భంగా ఎన్ని రకాల స్వీట్లు మార్కెట్లో అట్రాక్ట్ చేస్తున్నా వీటికి డిమాండ్ తగ్గదు. దివాళీ రోజు అమ్మవారికి పేనీలతో నైవేద్యం సమర్పిస్తారు భక్తులు. దీంతో సిటీ మార్కెట్లో వీటికి గిరాకీ పెరిగింది. దీంట్లో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. కేసరి పేనీలు ఒకటి ఉంటుంది, మామూలు పేనీలు ఒకటి ఉంటాయి. అందులో స్పెషల్ పేనీలు అని కేసరి పేనీలని ఎక్కువ మంది తీసుకుంటారు. కాస్ట్ కిలో 400 ఉంది మేడం. దీపావళి టైంలోనే తీసుకుంటారు మేడం. అది వెరైటీ అभी तो बहुत है अंदर. अभी तो पैकेट लिए हम 100 रुपए का लिए रीजनेबल. నగరంలోని బేగం బజార్ పేనీలకు ఫేమస్. పండక్కి 15 రోజుల ముందు నుంచే ఇక్కడ హోల్సేల్ అమ్మకాలు మొదలవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో నెయ్యి, డాల్డా, కేసరితో తయారు చేసిన పేనీలు అందుబాటులో ఉన్నాయి. వరంగల్, సిద్దిపేట, మెదక్ లాంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచే వెళ్తాయంటున్నారు వ్యాపారులు. పండుగ రోజు వరకు రిటైల్ సేల్స్ జరుగుతాయని చెబుతున్నారు. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. కేజీ పేనీలు 110 నుంచి 350 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయంటున్నారు. ఏటా పండక్కి తప్పనిసరిగా పేనీలు కొంటామని చెబుతున్నారు నగరవాసులు. రేట్లు పెరిగినా బంధువులకి పంపడం కోసం తీసుకుంటామంటున్నారు.
దీంతో పేనీలకు డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు. हमारे पास सुपर क्वालिटी है और घी का फेनी है और एक बड़ा फेनी बोल के आता, तीन क्वालिटी है हमारे पास। रेट है 120 रुपये किलो है और 180 रुपये किलो है और 300 रुपये किलो है। दिवाली के टाइम पे कुंडलों से बिकता, हाँ होलसेल पे बिकता अपने वहाँ 90 रुपीज़ किलो है। और डिस्ट्रिक्ट वाले हैदराबाद में जितने भी डिस्ट्रिक्ट वाले सब लेके जाते हैं। कोई 2 कुंटल लेके जाता, कोई 1.5 कुंटल लेके जाता, कोई 1 कुंटल लेके जाता और कंपलसरी बिकते रहता हमारे पास। దివాళీ రోజు ఎన్ని స్వీట్లు ఉన్నా పేనీల స్వీట్ తయారు చేసుకోవటం ఆనవాయితీగా వస్తుందంటున్నారు సిటీ జనం. లక్ష్మీ అమ్మవారికి పాలు పంచదారతో పేనీలు కలిపి నైవేద్యం సమర్పిస్తామని చెబుతున్నారు. దివాళీ సందర్భంగా సిల్వర్ సేల్స్ ఊపందుకున్నాయి. పండుగ రోజు లక్ష్మీ పూజలో బంగారం, వెండి కాయిన్స్ ఉంచి పూజ చేస్తారు జనం. ఈ ఏడాది గోల్డ్ రేట్లు భారీగా పెరగడంతో వెండి కొనటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో వెండికి గిరాకీ బాగా పెరిగిందంటున్నారు వ్యాపారులు. గతేడాదితో పోల్చితే సిల్వర్ అమ్మకాలు 30% పెరిగాయంటున్నారు. దివాళీ సందర్భంగా గోల్డ్ షాపులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఆఫర్లు, లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు వ్యాపారులు. పండుగ రోజు లక్ష్మీ పూజలో బంగారం, వెండి కాయిన్స్ ఉంచి పూజ చేస్తారు జనం. ఈ ఏడాది గోల్డ్ రేట్లు భారీగా పెరగడంతో వెండి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో వెండికి గిరాకీ బాగా పెరిగింది. ఏటా దీపావళికి వెండి కాయిన్ సేల్స్ బాగుంటాయి. ఈసారి కాయిన్స్ తో పాటు పూజా సామాగ్రికి కూడా డిమాండ్ బాగుందంటున్నారు వ్యాపారులు. వీటితో పాటు ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలని ఎక్కువగా కొంటున్నారని చెప్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి గోల్డ్ సేల్స్ తగ్గిన సిల్వర్ అమ్మకాలు 30% పెరిగాయంటున్నారు. గోల్డ్ సేల్ అయితే 20%లో వచ్చేసింది, మొత్తం అంతా సేల్ పడిపోయింది మొత్తం. సిల్వర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కూడా సేల్ బాగా ఉంది. ఎందుకైతే ధర నామినలే ఉంది, 65 ఉంది. అప్పుడు ఒక 2 years 3 years కింద 75 పోయింది. కాబట్టి ఇవి కస్టమర్కి ఇప్పుడు నార్మలే ఉంది 65. గోల్డ్ అప్పుడు 100 grams తీసుకుంటుండే, 20 grams కూడా తీసుకుంటే దానికైనా బెటర్ సిల్వర్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సిల్వర్ తీసుకుంటే అట్లీస్ట్ మనకు 1/2 kg వస్తుంది. అట్లా వాళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు సిల్వర్కి షిఫ్ట్ అయిపోతున్నారు. లక్ష్మీ విగ్రహం ఉంది, లక్ష్మీ కాయిన్స్ ఉంది, పూజలో అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. గణేష్ విగ్రహం ఉంది, అట్లా లేకుంటే దీపం ఉంది, దీపం పెడతారు కదా, ఒక 3-4 years యూజ్ చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేస్తారు. వెండికి గిరాకీ పెరగటంతో కలెక్షన్స్ ఎక్కువ తెచ్చిపెట్టుకుంటున్నామంటున్నారు వ్యాపారులు. 1 గ్రామ్ నుంచి 5 తులాల వరకు వెండి కాయిన్స్, 1 తులం నుంచి 50 తులాల వరకు అమ్మవారి విగ్రహాలు రెడీ చేసి పెట్టామంటున్నారు. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేవారు వెండిని కేజీ లెక్క కొంటున్నారని చెప్తున్నారు వ్యాపారులు. సిల్వర్ కాయిన్స్ ఇప్పుడు మన దగ్గర 5 grams నుంచి 100 grams దాకా అవైలబుల్ ఉన్నాయి. 5 grams మనకు 350 రూపాయల నుంచి స్టార్ట్ అయితే 100 grams 6,500 6,700 దాకా ఉన్నాయి. 6,800 మొత్తం ప్యూర్ ఉంటాయి. 999 బంగారం వెండి ఉంటాయి. ఇవన్నీ కోవిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి బంగారం మొగ్గు ఎవరు చూపెడతారు ప్రజలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అందుకే ఆనవాయితీ వస్తుంది 100 ఏళ్ళ నుంచి. కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి వెండి మీద మొక్కు ఎక్కువ చూపెడుతున్నారు, వెండి కొంటుర్రు. 100 గ్రామ్ కొనేటోళ్ళు 10 గ్రామ్ కొంటురు కానీ కొంటుర్రు. లాక్డౌన్ లో సేల్స్ లేక ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం వెండికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు వ్యాపారులు. నగరంలోని గోల్డ్ షాపుల్లో ఎంగేజ్మెంట్ స్పెషల్ డ్రింక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కోసం స్పెషల్ కలెక్షన్స్ అందుబాటులో ఉంచారు వ్యాపారులు. కార్పొరేట్ ఉద్యోగులు చేసేవారు కపుల్ అండ్ బ్యాండ్ డ్రింక్స్ ను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. గోల్డ్, ప్లాటినం, డైమండ్ లో కపుల్ డ్రింక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. నగరంలోని గోల్డ్ షాపుల్లో వెడ్డింగ్, ఎంగేజ్మెంట్ స్పెషల్ డ్రింక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో ఈ జనరేషన్ వారిని ఆకట్టుకునేలా వెరైటీ కలెక్షన్స్ అందుబాటులో ఉంచారు వ్యాపారులు. గోల్డ్, ప్లాటినం, డైమండ్ లో కపుల్ రింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తమ జీవిత భాగస్వామికి ఇచ్చే గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండేలా డిఫరెంట్ రింగ్స్ ని కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త మోడల్స్ రావడంతో డిఫరెంట్ రింగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు లేడీస్ కి ఎక్కువ మోడల్స్ వచ్చేవని, ప్రజెంట్ అబ్బాయిలకు కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటున్నారు. గోల్డ్ మీద ఇవాళ రేపు పిల్లలకి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ వాళ్ళకి ఏంటంటే స్టోన్స్లలో కానీ లేకపోతే పాలికీస్లలో కానీ డైమండ్స్లలో కానీ కావాలని కోరుకుంటారు. వైట్ గోల్డ్ చాలా పాపులర్ అయింది. వైట్ గోల్డ్ మీద డిఫరెంట్ కలర్స్తోని అలా కపుల్ రింగ్స్ అని చెప్పేసి అలా వస్తున్నాయి. సో ప్రీ వెడ్డింగ్ అంటే బిఫోర్ ఎంగేజ్మెంట్, దీనికి బిఫోర్ ఆల్సో ఒకసారి వాళ్ళ మ్యాచ్ ఫిక్స్ అయింది అని అనుకుంటే, ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ అయింది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు
ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. ఆ గిఫ్ట్లు కూడా ఏంటంటే ఇద్దరికి ఒకరికొకరికి మ్యాచింగ్ ఉండేలాగా కపుల్ రింగ్స్ లాగా అలా తీసుకొని ఇస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవారు కపుల్ అండ్ బ్యాండ్ రింగ్స్ ను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా మంది 15 రోజుల నుంచే కస్టమైజ్డ్ చేయిస్తున్నారని అంటున్నారు వ్యాపారులు. వీటితో పాటు స్పెషల్ సర్ప్రైజ్ కోసం కొన్ని స్పెషల్ రింగ్స్, బ్రేస్లెట్స్ ని కూడా ప్రీ ఆర్డర్ చేయిస్తున్నామని చెప్తున్నారు. మ్యారేజ్ సీజన్ కావడంతో మంచి డిజైన్స్ అందుబాటులో ఉంచామంటున్నారు. ఆర్డర్ అనేది కస్టమైజ్డ్ 7 days to 21 days కూడా పడుతుంది. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్ రింగ్స్లో బ్యాండ్ రింగ్స్ ఎక్కువ చూస్తున్నారు. అలాగే డైమండ్కి వచ్చేసరికి ఏంటంటే మోస్ట్లీ డైమండ్ అండ్ ప్లాటినం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే డైమండ్ అనేది బాండింగ్ ఈజ్ వెరీ టఫ్. అది ఆ బంధం చాలా గట్టి. దాంట్లో కార్బన్ బాండ్స్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో ఆ రిలేషన్షిప్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది ఉద్దేశం. మోస్ట్లీ డైమండ్ రింగ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కపుల్ రింగ్స్లో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది ప్లాటినం విత్ డైమండ్ రింగ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ శక్తి స్థాయి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మధ్యన ఎంగేజ్మెంట్ రింగ్స్ అన్ని కూడా కపుల్ రింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఓవల్ కట్, రోజ్ గోల్డ్, ఈస్ట్ వెస్ట్ సెట్టింగ్, స్ప్లిట్ షాంక్, క్లిస్టర్, కలర్ జెమ్స్ లాంటి కొత్త కలెక్షన్ స్టోర్స్ లో అట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రెండ్స్ కలెక్షన్ తో పాటు డైమండ్ డిజైన్స్ అందుబాటులో ఉంచారు. డైమండ్ లో లైట్ వెయిట్ రింగ్స్, నెక్ సెట్స్, వంకీలని సేల్ కి పెట్టారు వ్యాపారులు. లాక్డౌన్తో సాలార్జంగ్ మ్యూజియం మూతపడింది. దాదాపు 7 నెలల తర్వాత మ్యూజియం ఓపెన్ చేశారు అధికారులు. కరోనా నిబంధనలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్న గ్యాలరీలను క్లోజ్ చేశారు. ప్రతి గ్యాలరీలో రూమ్ టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. దేశంలోని జాతీయ మ్యూజియంలో ఒకటి మన హైదరాబాద్లో ఉండే సాలార్జంగ్ మ్యూజియం. కోవిడ్ కారణంగా ఈ మ్యూజియం తాళం పడ్డది. దాదాపు 218 రోజుల తర్వాత ఈ మ్యూజియం ఓపెన్ అయింది. మరి మ్యూజియంలో కోవిడ్కి సంబంధించి ఎట్లాంటి నియమ నిబంధనలు ఉన్నాయి తెలుసుకుందాం. ఇక మ్యూజియంకి 2 ఎంట్రీలు ఉన్నాయి. ఎవరైనా బుక్ మై షోలో బుక్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతారు. లేదు మ్యూజియంకి వచ్చిన వాళ్ళైతే నా రైట్ సైడ్ ఏదైతే వే కనిపిస్తుందో టికెట్ కౌంటర్ మనం విజువల్ చూడొచ్చు. అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్న తర్వాత టెంపరేచర్ చెక్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ టెంపరేచర్ చెక్ చేస్తుంటారు. అది లేడీస్ అండ్ ఇది జెంట్స్ సపరేట్ క్యూ లైన్. సో 2 చోట్ల కూడా టెంపరేచర్ చెక్ అనేది మస్ట్. ఇక టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. సో లోపలికి మనం అడుగు పెడుతూనే నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ చెక్, వాళ్ళకి సంబంధించిన బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ ఏ ఉన్నా కానీ ఇక్కడ ప్లేస్ చేస్తుంటారు. వాటి త్రూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఇది మెటల్ డిటెక్టర్ త్రూ సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుంది. ఇక గతంలో అయితే ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ అయిపోయిందంటే ఇక వాళ్ళకి ఏ గ్యాలరీకి విజిట్ చేయాలంటే ఆ గ్యాలరీ డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి అసలు పర్సన్స్ ఎక్కడి నుంచి వచ్చిర్రు మెన్షన్ చేస్తున్నారు. ఈ రిజిస్టర్లో ఖచ్చితంగా ప్రతి విజిటర్ కూడా ఎంటర్ చేస్తేనే లోపలికి అలౌ చేస్తారు. ఇన్ కేస్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా వచ్చిండ్రు, వాళ్ళు లోపల మ్యూజియంకి వెళ్ళాలనుకుంటున్నారు విత్ హెల్పర్స్ అంటే సో వీల్ చైర్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు. ఇక గతంలో మనం చూస్తుంటే మొత్తం ఈ మ్యూజియంలో 53 గ్యాలరీస్, 3 ఫ్లోర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల ఆ గ్యాలరీస్లో 35 గ్యాలరీస్ మాత్రమే ఓపెన్ పెట్టారు. ఈ 35 గ్యాలరీస్ కూడా ఎంట్రీ ఒక దగ్గర నుంచి ఎగ్జిట్ ఒక దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి ఆ 35 గ్యాలరీస్ అన్ని ఓపెన్ చేశారు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉన్న మాత్రం డోర్స్ లాకే ఉన్నాయి. ఎందుకంటే యాజ్ పర్ గైడ్లైన్స్ రెండు సపరేట్ ఉంటేనే పబ్లిక్ క్రౌడ్ అనేది ఒక దగ్గర ఉండదు కాబట్టి అవన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఇక మిగతా గ్యాలరీస్ తిరిగే వాళ్ళు అండ్ ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం ఇక ఎట్లాంటి గ్యాలరీస్లో ఏమేమి ఉన్నాయి అండ్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్ అనేది ఒకసారి మనం గ్యాలరీకి వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం. ఏనుగు నల్లనా ఏనుగు దంతం తెల్లనా అనే సామెతలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే ఏనుగు అంత అట్రాక్టివ్గా ఉండే వాటి తెల్లని దంతాలే అవి మనం ఇప్పుడు చూసి మురిసిపోతుంటాం. కానీ అప్పటి నవాబులు రాజులు ఆ దంతాలతో ఇంట్లల్లో వస్తువులు తయారు చేయించుకుంటుండే. సో అట్లాంటి వస్తువుల సమూహం ఈడ గ్యాలరీలో కనిపిస్తుంది. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇక ప్రజెంట్ నేను ఆ గ్యాలరీ దగ్గర ఉన్న
వాళ్ళు ఇంట్లల్లో కూర్చునే కుర్చీలు, దాంతోపాటు పూజించే దేవుళ్ళు, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకొంతమంది కత్తులు, కటార్లు ఇవన్నీ కూడా చేయించుకుంటుండే. సో అట్లాంటివన్నీ కూడా ఈ గ్యాలరీలో భద్రపరిచారు. ప్రజెంట్ మనం ఏదైతే చైర్ సెట్ చూస్తున్నామో దీన్ని టిప్పు సుల్తాన్కి ఫ్రాన్స్ మహారాజు 18th సెంచరీలో బహుమతిగా ఇచ్చారనమాట. సో అది సెట్. ఇప్పుడు మనం ఏదైతే కుర్చీలు చూస్తున్నామో ఇవన్నీ కూడా దంతాలతో రెడీ చేసినవి. ఇంకో పక్క మనం చూస్తుంటే డెకరేటివ్ ఐటమ్స్. ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఏవైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఏనుగు దంతాలతో చేసినాయి. అటు పక్క చూస్తే కత్తులు కటార్లు చూస్తున్నాం, ఇక అవి కూడా ఏనుగు దంతాలతో చేసినాయి. దాంతోపాటు పూజించుకునే దేవుళ్ళు, మేకప్ సెట్కి సంబంధించిన బాక్సెస్ అప్పుడు వాళ్ళు వాడేవాళ్ళు. సో అవన్నీ కూడా మనకు చూసే ఒక అవకాశం ఈ మ్యూజియం ఇచ్చిందని చెప్పొచ్చు. సో అట్లాంటి వస్తువులన్నీ కూడా ఈ మ్యూజియంలో మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇక మ్యూజియంలో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇక్కడ అయితే చూసినాం కదా. ఇక్కడ నుంచి మనం వెపన్స్, కత్తులు కటార్లు అప్పట్లో యుద్ధాలలో ఏమేమి వాడేటోళ్ళు, అప్పుడు సైనికులు ఎట్లుండేటోళ్ళు, వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లా వాళ్ళ డ్రెస్సింగ్ ఉండేది, ఇవన్నీ చూపించే ఒక గ్యాలరీ ఇక్కడ ఉంది. నవాబుల కాలంలో, రాజుల కాలంలో యుద్ధ సామాగ్రి వాడుతుండే అని మనం విన్నాం. కాకపోతే ఇప్పుడు నేనుండే మ్యూజియంలో అవేందో మీకు చూపిస్తా. యుద్ధానికి నవాబులు వాడిన, రాజులు వాడిన అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక మనం అప్పుడు బాణాలు వాడున్నారు అని విన్నాం. కాకపోతే ఇప్పుడు మనం చూస్తుంటే ఆ బాణాలకు సంబంధించి ఏదైతే గ్యాలరీలో కంప్లీట్గా ఏవేమి ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాంతోపాటు అప్పట్లో సైనికులు ఏమి వేసుకుంటుండే యుద్ధానికి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఇది కంప్లీట్ ఒక స్టిఫ్ ఐరన్ మెటల్ తోటి వాడిన డ్రెస్. ఇది 14th సెంచరీలో సైనికులు వాడిండ్రు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే పూర్వీకుల్లో వాడిన ఖడ్గాలు, పెద్ద పెద్ద కత్తులు కానీ గన్ వరకు కూడా యుద్ధాల్లో వాడినవి ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నారు. విజిటర్స్ అసలు వీటిని చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతారు అనేది కూడా ఒకసారి మాట్లాడు. आप किधर से आए? We have come from Lucknow, Uttar Pradesh. ओके. Yeah. तो हम लोग सुनते थे, हम पूर्वजों ने ऐसे इस्तेमाल करे जब उन लोग वार में जाते तो आपको कैसे लग रही है ये सब देखकर? बहुत खूबसूरत और बिल्कुल अनपैरेलल्ड ब्यूटी. I am really very much impressed with it. I had only heard about Salarkar Museum, but now I am seeing it first rate. ఇక ఇది మొత్తానికైతే సైనికులు కావచ్చు, రాజులు కానీ యుద్ధానికి వాడిన ఖడ్గాలు, బాణాలు, ఇంకా మిగతా ఏవైతే ఐటమ్స్ అన్నీ ఉంటాయో అవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మురిసిపోతున్నారు. అండ్ ఇక్కడ ఓన్లీ హైదరాబాదీలు కాదు, విదేశీయులు సైతం ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మ్యూజియంకి వస్తుంటారు. ఇక ఇది ఇక్కడ ఉండే గ్యాలరీకి సంబంధించి. సో ఇంకొక గ్యాలరీకి వెళ్దాం, మరి అక్కడ ప్రత్యేకత ఏందో చూపిస్తాం. సాలార్జంగ్ మ్యూజియంలో చాలా మందికి చాలా ఇష్టం ఉన్న ప్లేస్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్న అదేంటంటే మ్యూజికల్ క్లాక్. ఇక మనకి ఇంట్లో నడిచే గడియారం మనకు తెలిసిందే, టైం చూపిస్తే లేదంటే బెల్ సౌండ్ చేస్తే. కానీ ఇక్కడ ఉండే గడియారం చాలా స్పెషల్. అండ్ ఇది 19th సెంచరీలో నవాబు, మూడో నవాబు నిజాం నవాబు ఇంగ్లాండ్లో చేయించిండు, దాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చిండు. ప్రజెంట్ మనం ఏదైతే క్లాక్ చూస్తున్నామో అది అయితే ఈ క్లాక్ ఏంటంటే 1 గంట అవుతుంది, లోపల రూమ్ లాగా మనకి ఏదైతే దర్వాజా కనిపిస్తుందో అలాగే ఒక చిన్న బొమ్మ వచ్చి ఆ బెల్ 1 o'clock అయితే ఒక బెల్, 2 అయితే 2, 11 అయితే 11 బెల్స్, అట్లా టైం ఇండికేషన్ చేయడానికి బెల్స్ అని కొట్టిపోతుంటుంది. అదే మ్యూజికల్ క్లాక్గా కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత. ఇక ది క్లాక్ టైమింగ్ని బట్టి చూడడానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకనే వాళ్ళ కోసం ఒకసారి మనం చూస్తుంటే సీటింగ్స్ కూడా అరేంజ్ చేశారు. గతంలో ఇక్కడ మనకు కనిపించే 3 కూడా కూర్చునేలాగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి అవకాశం లేదు. మనకు చూస్తుంటే సోషల్ డిస్టెన్సింగ్కి సంబంధించి అంటే 3 చర్యల్లో ఒకటి మధ్యలో ఖాళీ, అటు ఇటు మాత్రమే పబ్లిక్ కూర్చునేటట్టు ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ. అండ్ ఏదైతే దీని గురించి టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు పబ్లిక్. సో ఎవరైతే సాలార్జంగ్ మ్యూజియం ఇవాళ విజిట్ చేయడానికి వచ్చారో విజిటర్స్, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, మరి వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. సో భయ్యా किधर से आए आप? मैं यहीं हैदराबाद का हूँ, हैदराबाद से ताल्लुक़ है मेरा. और आज मालूम हुआ कि आज ओपन हुआ है. लोग यहाँ पर आने को जो है बहुत यानी कि खुश होते कि आए तो अच्छा है, क्योंकि यहाँ पर जो हैदराबाद के ऐसे चीज़ है देखने को. 8 महीने के बाद ओपन हुआ. सोशल डिस्टेंसिंग का अच्छा सा ख्याल रखे हैं. हम दुआ यही करते कि जल्द से जल्द इसका वायरस का ख़ात्मा हो जाए. ओके, आप एंजॉय करें 11 o'clock का बेल. हाँ देखा हो ना 11 o'clock का बेल वो बहुत
अजीब फीलिंग होती है। ये जो म्यूज़िकल जो क्लॉक है, ये पूरे यहाँ की सब चीज़ों को छोड़ने के बाद यहाँ पर आके जब बैठ के जब देखते हैं तो इसका एक अलग ही मज़ा है देखने का। ఇక ఇది ఇక్కడ ఉండే మ్యూజికల్ క్లాక్కి సంబంధించి ఇక ఇప్పటి వరకు మ్యూజియంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది చూసినాం. దాంతోపాటు విజిటర్స్ చెప్పిన మాటలు కూడా విన్నాం. ఇక వచ్చే వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేసారు అండ్ ముందడికి ఇప్పటికి మ్యూజియంలో జరిగిన చేంజెస్ ఏంది, అసలు టైమింగ్స్ ఏంది, అసలు టికెట్ ఏంది, ఇక ఇట్లాంటి విషయాలు అన్నీ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి మ్యూజియం అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. సో మ్యూజియం మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది. సో వచ్చే విజిటర్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమున్నాయి? ప్రత్యేకమైన ఏర్పాట్లు సందర్శకులకి మరియు ఈవెన్ మన ఆఫీస్ మ్యూజియం స్టాఫ్కి కూడా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. సో ఆల్ దీని జనరల్గా ఏంటంటే ఈ గైడ్లైన్స్ లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని అంటారు. సో ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి విజిటర్స్కి, అలాగే స్టాఫ్కి, సో అలాగే సిఏఎస్ఎఫ్ అంటే సెక్యూరిటీ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి ఎలా అలాగే మన ఏమంటారంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ వాళ్ళు ఏం చేయాలి, సో వాళ్ళందరికీ కూడా గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ ఇష్యూ చేశాము. సో దాని ప్రకారంగా మేజర్గా అయితే మనకు ఫేమస్గా తెలిసినటువంటి ఎస్ఎంఎస్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒకటి, మాస్క్ అనేది కంపల్సరీ, అలాగే శానిటైజేషన్ ఆఫ్ హ్యాండ్స్. సో ఈ మూడు అనేది కంపల్సరీ. వితౌట్ ఈ మూడిటికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం జరిగింది. అండ్ రిస్ట్రిక్షన్ ప్లేసెస్ ఏమైనా పెట్టారా గ్యాలరీస్లో కానీ మిగతా ప్లేస్లో మ్యూజియంస్లో? ఇప్పుడు ప్రతి గ్యాలరీకి కూడా మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎంట్రీ పాయింట్ సపరేట్గా ఉంది, ఎగ్జిట్ పాయింట్ సపరేట్గా ఉంది. సో వేరెవర్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఎంట్రీ, వన్ డోర్, సో దట్ we are not kept it open for public. There is no increase in the ticket rates at present. మొత్తానికైతే మ్యూజియంలో ఎట్లాంటి ఏర్పాట్లు చూసారు, దాంతోపాటు ఇక్కడ ఏమేమి అట్రాక్టివ్గా ఉన్నాయి అనేది కూడా మీకు చూపించిన. దాంతోపాటు కోవిడ్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఏర్పాట్లు కూడా చేశారు. దానికోసం అదనంగా స్టాఫ్ని కూడా రిక్రూట్ చేశారు. సో ఎన్ని ఏర్పాట్లు ఎక్కడున్నా కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే కోవిడ్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ కూడా వస్తుంది అనే ఒక అలర్ట్స్ కూడా మనకి ఇప్పటికే ఉన్నాయి. అందుకని టూరిజం స్పాట్స్కి విజిట్ చేయాలా వద్దా అనేది ఇక మీరే నిర్ణయించుకోండి. ఇది ప్రజెంట్ మ్యూజియం అయితే ఓపెన్ అయిపోయింది. మ్యూజియంలో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి కోవిడ్ రూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.